సిటీ న్యూస్ కి స్వాగతం. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతుందని జాగృతి నాయకులు వెలిగంటి రవి అన్నారు. ఖిలా వరంగల్ మైదానంలో రాణి రుద్రమదేవి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్కు వెలిగంటి రవి ముఖ్య అతిథిగా హాజరై గెలుపు పొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఆర్పీఎల్ సీజన్ 4లో 10 టీములు పాల్గొన్నాయని, అందులో ఓరుగల్లు వారియర్స్ విజేతగా నిలిచారని, వారికి 20,000 రూపాయల నగదు బహుమతి అందజేయడం జరిగిందని, ముఖ్యంగా యువతకు క్రీడల పట్ల ఉత్సాహం ఉండాలని, ప్రస్తుతం యువత గంజా మరియు డ్రగ్స్ అలవాట్ల వల్ల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలా కాకుండా యువత క్రీడల వైపు మొగ్గు చూపి మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యం పెంచుకోవాలని రవి అన్నారు. చీఫ్ గెస్ట్ చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సంబంధించిన ఫౌండర్ అరుణ్ గారు మన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు వచ్చి అన్న వాళ్ళ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ఆడిన ప్రతి అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున ఇంత స్ట్రగుల్ చేసుకుంటూ ఆడుకుంటా ఈ సిచ్యువేషన్ ఈ గ్రౌండ్ను కూడా మెయింటైన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే ఈ వ్యాయామం కింద కూడా వీళ్ళు ప్రతిరోజు ప్రతి డే మార్నింగ్ ఇక్కడే క్రికెట్ ఆడుతుంటారు. నేను కూడా ఛాన్సర్లో చూసాము. ఇందుకు కారణమైన గోపు అరుణ్ గారికి, అందరికీ టీం మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది సీజన్ 4 ఆర్పీఎల్ సీజన్ 4 రాణి రుద్రమాదేవి ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి ఈ కిలవరంగల్ గ్రౌండ్లో మేము ప్రతి సంవత్సరము రెండు సీజన్లు తీసుకుంటూ వస్తున్నాము. ఈసారి 4th సీజన్ ఇది. ఈ సీజన్లో 10 టీంలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 10 టీంలు కూడా ఎవరైతే రోజు పొద్దున ఇక్కడ మా గ్రౌండ్కి వచ్చి ఈ క్రికెట్ గ్రౌండ్లో రోజు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఉన్నాము, మా అందరిది కలిపి ఒక క్రికెట్ ఫ్యామిలీ అని గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, కుల మతాలకు అతీతంగా అన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు యంగ్ వస్తారు. ఎంగేజ్ పిల్లలకు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండడానికి కూడా మైదానం గ్రౌండ్ అనేది దోహదపడుతుందని, క్రీడలు అనేవి దోహదపడతాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక క్రికెట్ అనే దాన్ని తీసుకొని ఆ క్రికెట్ పైన అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు ఎట్లాంటి అనివార్య కారణాలు, ఎట్లాంటి ఇష్యూస్ ఏం లేకుండా యూనిటీగా అందరూ వండుకుంటా ఒక 150 మంది ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక పండుగ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ టోర్నమెంట్ జరగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా క్రికెట్ ఫ్యామిలీ తరఫున, మన క్రికెట్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి, ఈ టోర్నమెంట్ ఏదైతున్నదో ప్రతి సంవత్సరం మేము జరుపుకున్నట్టే ఈసారి ఆర్పీఎల్ సీజన్ 4లో మేము ఇవ్వాల్సిన ప్రైజ్ మనీలు కానివ్వండి, ట్రోఫీలు కానివ్వండి, ఈసారి ఫస్ట్ టైము తమ్ముడు వెలిగేటి రవికుమార్ని మనం అడగగానే మన మాట తీసేయకుండా విన్నరప్ ప్రైజ్ మనీ 20,000 రూపీసు, రన్నరప్ ప్రైజ్ మనీ 10,000 రూపీసు మళ్ళీ స్పాన్సర్ చేయడం జరిగింది. దానికి తోడు కొన్ని ట్రోఫీలు కూడా తమ్ముడు ఇవ్వడం జరిగింది. ఇంకా మన అంజలి కిడ్నీ కేర్ హాస్పిటల్ ఏదైతున్నదో దానికి సంబంధించిన డాక్టర్ నరేష్ గారు అడిగిన వెంటనే మా మాటను మన్నించి రన్నరప్ విన్నరప్ కప్పులు వారు స్పాన్సర్ చేయడం జరిగింది. మా క్రికెట్ ఫ్యామిలీ మెంబర్ అయిన వెంకటన్న గారు MVP ప్లేయర్ను బెస్ట్ బ్యాట్స్మెన్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు స్పాన్సర్స్గా ఖిలా ఫుడ్ జోన్ అని చెప్పేసి ఇక్కడ కిలవరంగల్ గ్రౌండ్ మా దగ్గర ఉండి పొద్దున మేమందరం ఆటతో పాటు మా ఆరోగ్యాలు కాపాడుకోవడానికి సహకరిస్తున్న తమ్ముడు వినయ్ సందీప్ ఉన్నాడు. మాకు పొద్దున్నే హెల్త్ జ్యూసెస్ అవి ఇవి కూడా ఇస్తున్నారు. దానికి తోడుగా మాకు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి వాళ్ళు కూడా స్పాన్సర్లుగా సపోర్ట్ చేసిండ్రు. దానికి తోడు పల్లెం కన్వెన్షన్ హాల్ ఏదైతున్నదో పల్లెం కన్వెన్షన్ హాల్కి సంబంధించిన తమ్ముడు రాజేందరు, వెల్వెట్ సాయి గారు, పవర్ ప్లే నాని గారు, అనిల్ నాని గారు, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.